मामा नहीं मारा उसको मर्डर कर दिया मैं రీసెంట్గా యూట్యూబ్లో తర్వాత ఇన్స్టాలో అందరూ మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళతో కాల్స్ కూడా మాట్లాడినా చాలామంది నేను కలిసిన నేను అంటే అందరికీ కలిసి చెప్పలేను కదా ఒక వీడియో పెడదామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. సో నేను వాళ్ళందరికీ నేను ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎన్ని బఫెలోస్ స్టార్ట్ చేయాలి, ఎన్ని మంత్స్ తర్వాత దీనికి క్రాసింగ్ చేయాలి, తర్వాత ఈ మిల్క్ రానికి ఏమేమి చేయాలి, ఇవన్నీ నేను ఎవ్రీథింగ్ మీకు చెప్తా, 100% చెప్తా. సో మీరు మన న్యాచురల్ ఫామ్ని అయితే మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మెయిన్ ఏంటంటే యూత్కి ఏం చెప్తున్నా అంటే డైరీలకు దిగండి. మనం ₹1 ఎక్కువ తీసుకుందాం కస్టమర్ దగ్గర, కానీ మంచి మిల్క్ ఇద్దాం మనం వాళ్ళకి. ఏంటంటే 300కి 350కి పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి, అవే వాటర్లో మిక్స్ చేసి జనాలకు అమ్ముతారు. అవి నేను కూడా కనిపెట్టలేను, అంటే అంత కల్తీ ఉంటుంది అది. సో నేనేమంటున్నా అంటే మనం ఇచ్చే మిల్క్ కొంతమందికైనా, ఇప్పుడు మన కాలనీ ఉంది, మన కాలనీలో మినిమం ఒక 10 బఫెలోస్ అయినా 20 బఫెలోస్ అయినా పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. మన మీద నమ్మకం అనుకో, మన మిల్క్ వాళ్ళు 100% తీసుకుంటారు. ఎందుకంటే మిల్క్ కూడా చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ ఒక 5 to 10 బఫెలోస్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. నార్మల్ ఎట్లుంటుంది బిజినెస్ అని తెలుసుకోండి. దాని తర్వాత మెయిన్ షెడ్కి ఎక్కువ ఖర్చు పెట్టకండి. షెడ్కి ఎక్కువ ఖర్చు పెట్టినారనుకో మీరు అక్కడనే లాస్ అయిపోయినట్టే. షెడ్కి తక్కువ ఖర్చు పెట్టండి. దీనికి తినడానికి మాత్రం మంచిగా అరేంజ్ చేయండి. ఎట్లా అంటే తినడానికి గాడి మంచిగా ఉంది అనుకో, బట్టలు ఈజీగా తినగలుగుతాం. తర్వాత కొంచెం మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే మెయిన్ ఇదే సివిల్ వర్క్ ఒకటి మంచిగా చేయించుకోండి. పైన షెడ్ వచ్చేసి వాళ్ళకు తక్కువ కాస్ట్లో అయ్యేటట్టు చూసుకోండి. ఒక లోడ్ బఫెలో తెచ్చుకోవాలంటే 40 to 50 lakhs ఖర్చు అవుతుంది. తర్వాత 10 రోజులకి శాలరీ వచ్చేసి 16,000, 17,000, 18,000 దాకా ఉంటుంది. సో నేను 18,000 ఇస్తాను. వాళ్ళే గ్రాస్ కట్ చేస్తారు, వాళ్ళే ఇక్కడ నుంచి వర్షపురం మిల్క్ తీసుకొని వస్తారు. సో నేను 18,000 ఇస్తాను. ఇంకొక 2,000 ఖర్చులకు ఇస్తాను వాళ్ళకి. 13 లక్షల నుంచి 15 లక్షల దాకా ఈ ఖర్చు ఏమో బర్లకు అవుతుంది. ఒక షెడ్కి యావరేజ్గా ఒక 2-3 lakhs ఈజీగా షెడ్కి అవుతుంది. ఇంకా యావరేజ్గా ఒక 20 lakhs పెట్టుకొని 10 బఫెలోస్ అయితే బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. దీనికి ఎక్కడ లాస్ ఉంటుంది, ఎక్కడ లాభం ఉంటే అది కూడా ఇస్తాను. ఏంటంటే 20 బఫెలో స్టార్ట్ చేసే ముందు ఒక 2 ఎకరాల గడ్డి పెట్టుకోవాలి, పచ్చి గడ్డి. 2 ఎకరాలైనా 3 ఎకరాలు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. 2 ఎకరాల గడ్డి అయితే మినిమం పెట్టుకున్నాం అనుకో, ఎక్కడ మనం కుట్టుకుంటామో ఆ కుట్టి ప్లేస్లో ఈ గడ్డి వాడుకున్నాం అనుకో, దీని నుంచి చాలా ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే మనం బయట కుట్టి వచ్చేసి 11 రూపీస్, ఇంకో మంచి సీజన్లో 18 రూపీస్ కూడా ఉన్నాయి. 18 రూపీస్ అంటే డైలీ అన్న కూడా 1 lakh పైన అవుతుంది కుట్టికే. అంత కాకుండా నార్మల్గా తక్కువలో కావాలి అది అంటే ఒక 2 ఎకరాల గడ్డి పెట్టుకొని 10 బఫెలోస్ అయితే మనం మంచిగా 100% లాభం అన్నీ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఏంటంటే ఇన్స్టాలో కూడా స్టూడెంట్స్ ఎట్లంటే జాబ్ చేస్తున్నారు, వాళ్ళు జాబ్స్ అని జాబ్ చేయకపోతే అన్న ఓవరో కింద నేనేది చేసేది అది అని చెప్పేసి అట్లా అనుకుని చాలామంది అనుకుంటున్నారు. నన్ను అడిగితే ఆ జాబ్ చేయడమే బెటర్, కానీ ఈ బిజినెస్ రిస్క్ ఉంటుంది. ఈ బిజినెస్ ఇంకా అక్కడ 1 lakh వచ్చేది ఇక్కడ 30,000 కూడా లాభం, కానీ ఇలా మస్తు హార్డ్ వర్క్ చేస్తే ఆ 30,000 మిగులుతాయి. ఆడైతే నీకు జాబ్ చేసిన బేసిక్ కింద కూర్చొని మంచి పైసలు సంపాదించవచ్చు. అదే ఏంటంటే వచ్చే ముందు అయితే చాలామంది ఆలోచించారండి బిజినెస్కి. చాలామంది వద్దాం అది అని చెప్పేసి పైసలు ఉంటున్నాయి, లోన్స్ వస్తున్నాయి అని చెప్పి లోన్ తీసుకొని అప్పులు తీసుకొని అయితే రాకండి. ఏంటంటే ప్రాపర్గా నేను మొత్తం డైరీ మీద డిపెండ్ అయి ఉంటా, జర పనున్న దగ్గర చూసుకుంటాను, నేను కూడా వర్క్ చేసుకుంటా అంటే 100% రాండి. ఏం నాకు పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పెట్టు అని చెప్పలేను, పెట్టొద్దు అని చెప్పలేను. నువ్వు ఎట్లా నడిపిస్తున్నావు, నా లాభం ఉండదంటే నువ్వు ఎట్లా నడిపిస్తున్నావు అని నన్ను అంటాను. అందుకే నా స్టైల్లో నేను స్టార్టింగ్ లాస్ అయినా, చాలా లాస్ అయినా. ప్రజెంట్ ఇప్పుడైతే నేను అన్నింటిలో మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ బిజినెస్ అయితే నాకు 100% మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు స్టార్టింగ్లో నేను అడగలేదు, ఎవరితో కన్సల్ట్ కాలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. సో నాకు అప్పుడు అంత ఐడియా లేదు బిజినెస్ గురించి. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ నాకు తెలుసు. బిజినెస్ ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి ఏ ప్రోడక్ట్ చేసుకొని, అంటే ఏ దానా వాడితే బాగుంటుంది, ఏ దానా దీనికి కాల్షియం అయినా, మినరల్ మిక్చర్ అయినా, తర్వాత దీనికి ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. బర్రెల గురించి నేను చాలా తెలుసుకున్నాను. దీని గురించి నేను పొద్దున్న లేస్తే బయట అక్కడిక్కడ తిరుగుతాను, కానీ నా బర్రెలు తింటున్నాయా తినవా అవే ఉంటాయి నాకు మైండ్లో మొత్తం. ఏంటంటే బర్రెలకి 100 సార్లు ఫోన్ చేస్తాను, వాళ్ళకి తిన్నరా అడుగుతాను. దాని తర్వాత బర్రెలు మంచిగా తిన్నాయా, అన్నీ హెల్తీ ఉన్నాయా, ఇంజెక్షన్స్ ఇస్తున్నా లేదా అది అని ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటాను. ఇట్లా మంచి మిల్క్ సేల్ చేయాలి, ఇదంతా ఒక ఫ్రాంచైజ్ లాగా మనం మంచి నాకు సపోర్ట్ ఉన్నారు అనుకో, మీ త్రూ నేను టైప్ అయి నేను ఇంకా మంచిగా చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఆ మిల్క్ తాగుతున్నారు, పౌడర్ మిల్క్. తర్వాత ఇంట్లో మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచించండి. ఎందుకంటే ఇన్ని స్వీట్ హౌస్లు ఉన్నాయి, తర్వాత ఇన్ని ఛాయ్ షాపులు ఉన్నాయి, ఇన్ని రెస్టారెంట్లకి పెరుగు ఇవన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి. ఒక చిన్న ఆలోచించండి, అంతా కల్తీ జరుగుతుంది. ఎట్లా అంటే పౌడర్స్ ఇవన్నీ బయట మ్యాక్స్ ఇవే మిక్స్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ పౌడర్ మిల్క్ తాగినాం అనుకో మనకు తెలియని రోగాలు వస్తాయి. అవి ఎట్లా తయారవుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి, చాలా రకాల పౌడర్లు ఉన్నాయి. దాన్ని కూడా ఒక వీడియో చేసి పెడతాను నేను.
100% పెడతాను. ఎందుకంటే కల్తీ వాళ్ళ బిజినెస్ నడవనే నడకపోయి నాకు ఫరక కూడా ఇట్లా ఒరిజినల్ అమ్మేటోళ్ళ బిజినెస్ అయినా నడవాలి కదా. సో దానికి ఎంత ఏమన్నా అని నేను 100% ఎవరైనా బయట కూడా ఏమన్నా అట్లాంటివి అమ్ముతున్నారు అనుకో వాళ్ళని 100% పట్టుకుంటాను నేను. దానికోసం నేను ఫైట్ చేస్తే 100% చేస్తాను. ఇప్పుడు పెరుగు ఉంటుంది, మా షాప్కి వచ్చి పెరుగు అన్న ఎందుకన్నా పెరుగులో వాటర్ ఎక్కువ వస్తుంది అంటే ఒరిజినల్ పెరుగులో 200% వాటర్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అదే నేను పౌడర్ మిక్స్ చేసిన అనుకో రాయిలా గడ్డలాగా అవుతుంది. నేను అట్లాంటి పెరుగు అమ్ముతాను, మీకు ఒరిజినల్ పెరుగు అమ్ముతున్నా. ఎందుకంటే తెలుసుకోండి, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. మనం ఏమైనా పౌడర్ మిక్స్ చేసినాం అనుకో చాలా గట్టిగా అవుతుంది పెరుగు. మనం న్యాచురల్గా అమ్ముతున్నాం కాబట్టి దాంట్లో వాటర్ 100% ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనం కుండలు వేసేది ఆ కుండలో ఇంకా నీళ్ళు కొన్ని ఎక్కువనే వస్తాయి. కుండ పెరుగు టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను అది పెట్టినా. సో దాంట్లో వాటర్ వస్తుంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. వీక్లీ 2 సార్లు అయితే మేము బట్టలకి అనేది ఆయిల్ అవన్నీ పెడతాం. జర మంచిగా చూసుకుంటాం. మా దగ్గర ఉన్న బఫెలోస్ కొన్ని బఫెలోస్ కన్నా అవి పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫుడ్ తర్వాత ఎవ్రీథింగ్ మంచిగా పెడతాం. దీనికి ఎట్లా అంటే నాకు దీని మీదనే ఉంటుంది ఎక్కువ. ఎట్లా అంటే బాగా డైలీ ఏం పని నడుస్తుంది, ఎట్లా ఏం చేస్తారు, వర్కర్స్ ఏం చేస్తారు, వర్కర్స్ కూడా ఏం తక్కువ చూస్తాం. మంచి ఫుడ్ ఇస్తాం వాళ్ళకి, మంచి సండే ప్రతి ఒక్కటి ఇస్తాం. మందు తర్వాత చికెన్, ఒకసారి మటన్ తినాలన్నా బోటీ తినాలన్నా ఏమన్నా ఇస్తాం వాళ్ళకి. అంటే వర్కర్స్ ఎంత మంచి చూసుకుంటే డైరీ అంత మంచిగా నడుస్తుంది. మెయిన్ ఏంటంటే మెయిన్ అప్పులు ఒకటి చేసి డైరీలోకి అయితే రాకండి. డైరీలు ఇన్వెస్ట్ చేసాం అనుకో 200% లాస్ అవుతుంది. అప్పులు ఒకటి చేయకండి. మన దగ్గర ఒక 70 to 80% క్యాష్ ఉండి మనం ఏదో ఒక బిజినెస్ చేయాలి, మనం సొంతంగా ల్యాండ్ ఉండాలంటే అట్లా పెట్టుకోండి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. దీనికి ఎట్లంటే పొద్దున లేస్తే దీని మీద ఉండాలి, దీనికంటూ ఫుల్ టైం కేటాయిస్తే మనం దీని నుంచి బయటపడగలుగుతాం. ఎందుకంటే దీన్ని చేసుకుంటే ప్రతి ఒక్కటి 100% లాభం. ఇప్పుడు దీనికి వేస్టేజ్ పెద్ద వస్తుంది, ఆ పెండ సేల్ చేస్తాను. నేను ఒకేసారి యాపిల్ పెడుతున్నాను. అందరు డైరీలో ఎంత లాభం ఉంటుందో అన్న యాపిల్ పెడుతున్నాను అనుకున్నారు. నిన్న నా బర్త్డే ఉండే వచ్చేసి అందరు యాపిల్ దండ వేసినారు తమ్ముడు వాళ్ళు. ఆ యాపిల్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆ యాపిల్ అన్నీ తీసుకొని వచ్చి నేను డైరీలో పెట్టిన. ఆ డైరీలో యాపిల్ అన్నీ కట్ చేసి మన బర్రెలకు అన్నిటివి వేస్తున్నా. వేస్ట్ చేయడం ఎందుకు, పొద్దున్న వేస్తే వీళ్ళు తిన్నారా తినలేదా, బర్రెలు తిన్నాయా లేవా అవే ఉంటుంది నాకు. సో ఉన్న యాపిల్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చి డైరీ ఇక్కడ బర్రెలకు వేస్తున్నా. तुम्हारा मामा बहुत मारा तुम्हारे को, तुम नहीं बोल रहा? मामा नहीं मारा, उसको मर्डर कर दिया मैं। मामा को मर्डर कर दिया? कहीं को रे? कहीं को मेरा मरता, बहुत मरता। कट कर रहे, जल्दी कट कर रहे, धनाधन कट कर लो. अरे एक्टिंग ना को कर रहे, तो हाथ दिखाओ रे, उधर हाथ दिखाओ. వీడు యాక్టింగ్లో పని దొంగ తెలుసా. వీడు కట్ చేయని చెప్పి గంట నుంచి బతలాడతాడు. ఈయన కట్ అయిందా చూడు. ఇవన్నీ నాటకాలు, పెద్ద యాక్టర్ వీడు. యాక్టర్ రాడు. ఇది గుచ్చుకుందంటానికి ఇది పైన. ఈ నాటకాలు ఇవన్నీ నాటకిచ్చుకర్రా. ఇవైతే మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసినాము. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసి మొత్తం అన్నీ బర్రెలకు వేసేసాం.